12వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే అబ్రహాము ఏ స్థితిలో వెంబడించాడో చూడండి. దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచినప్పుడు నువ్వెవరివి, నువ్వెందుకు పిలుస్తున్నావు అని అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. నువ్వెవరివి, నువ్వెందుకు పిలుస్తున్నావు అని అడగలేదు. తర్వాత ఆయనకున్నటువంటి సుగుణం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటకి విధేయుడవుతాడు. రెండోది, తర్వాత ఊరు వారిని వదిలిపెట్టేస్తాడు, ఊరిని వదిలిపెడతాడు. ఆ పుట్టి పెరిగిన ఊరిని వదిలిపెట్టేసి దేవుడు పిలిచాడని చెప్పేసి మరి ఉన్నది సర్దుకొని వచ్చేసేస్తాడు. దీని వెనక చాలా బంధాన్ని వదులుకున్నాడు, ఊరి వారిని వదులుకున్నాడు. అప్పటి వరకు పెరిగినటువంటి ఆ సిచ్యువేషన్ అంతా కూడా వదులుకొని దేవుడు పిలిచాడు నన్ను అని వచ్చేసేసాడు. ఈ కమిట్మెంటు క్రైస్తవుడికి ఉండాలి. యేసును గుర్తెరిగిన వారికి, యేసును నమ్మిన వారికి, బాప్తిసం తీసుకున్న వారికి ఇలాంటి కమిట్మెంట్ ఉంటేనే రేపు వాళ్ళు పరలోకానికి వెళ్తారు. కాబట్టి ఏ స్థితిలో వెంబడించాడు చూడండి అబ్రహాము. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి, చూడండి ఎక్కడి నుంచి బయలుదేరమంటున్నాడు చూడండి. ఒకసారి చదవండి మళ్ళీ. నీవు లేచి, ఇదిగో నీ దేశం, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి, మూడు చోట్ల నుంచి నువ్వు పక్కకు వచ్చేసేమంటున్నాడు. అర్థమవుతుందా? మూడు నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి నువ్వేం చేయాలి? బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అన్నాడండి. వెళ్ళాడా? వెళ్ళాడు. అక్కడ ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. ఎన్ని వచ్చినా కానీ వెనకడుగు వేసిన వాడు కాదు అబ్రహాము. స్థితి చూడండి, ఏ స్థితిలో వెంబడిస్తున్నాడో. బాధ లేదనుకుంటున్నారు ఆయనకి? ఆయన కూడా మనకు మళ్ళీ రక్త మాంసాలు గుండె ఉంది. ఆయన కూడా మనకు మళ్ళీ ఏముంది? రక్త మాంసాలు గుండె ఉంది. బాధ ఎందుకు ఉండదు? బాధ దేవుడి కంటే నాకు ఎక్కువేం కాదు ఊరు అనుకున్నాడు. దేవుడి కంటే నా తండ్రి నాకు ఎక్కువేం కాదు అనుకున్నాడు. దేవుడి కంటే నేను నివసిస్తున్నటువంటి ఆ దేశం పెద్ద నాకు ఇదేం కాదనుకున్నాడు. విడిచిపెట్టేసి, ఆ తీపిని విడిచిపెట్టేసి దేవుడి తీపికి అలవాటు పడ్డాడు. క్రైస్తవుడైన వారు అలాగ అలవాటు పడితేనే పరలోకానికి వెళ్తారు. ఇక అప్పటి నుంచి ఈ మొత్తం వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. కానాను దేశానికి వెళ్ళాడు. అక్కడ కరువు వచ్చింది, ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తుల నుంచి మరలా కానాను దేశానికి వస్తాడు. ఇక అక్కడ నివాసం చేస్తాడు. అంటే దేవుడు చెప్పినట్టుగా ఏ స్థితిలో అబ్రహాము దేవుడిని వెంబడిస్తున్నాడో వినండి. మనం కూడా అదే స్థితి. మొదటి ప్రియారిటీ దేవుడికి ఇవ్వాలి.